పుణ్యక్షేత్రమైన దేవస్థానంలోని గతంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి హయాంలోని ఈ పరకమణలో 120 కోట్ల దొంగతనం జరిగింది. కానీ దొంగలు దొరికినా సరే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సమర్థించుకొని వచ్చాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? గత ప్రభుత్వం చేసిన అక్రమాలు అన్ని ఒక్కొక్కటి బయటగా వస్తున్నాయి. అంతేకాకుండా వాళ్ళ తండ్రి గారు ఏదైతే తప్పు చేశారో అంతకు 10 రెట్లు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వ అధికారులతో మొత్తం అందరూ కలిపి 100 కోట్లు దోచుకోవడానికి, అలాగే మన అంతర్వేది రథాన్ని తగలబెట్టారు ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత రామతీర్థంలో రాముడి తలకాయ తీసేయడానికి రెడీ అయిపోయారు. అంతేకాకుండా హిందూ దేవాలయం మన ప్రపంచంలోనే అత్యధిక ధనం ఉన్న దేవాలయంలో దోచుకోవడానికి రెడీ అయ్యి ఆల్రెడీ అందువల్ల చేసి 151 టికెట్లు వచ్చిన ఒక సీఎం 11 సీట్లకే పరిమితం అయిపోయాడంటే ఎంత దారుణమైన దౌర్భాగ్యమైన సరే పరిస్థితుల్లో ఉన్నారో ఆయన అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పరకమణలో 150 కోట్లు దోచుకొని చిన్న దొంగతనం అనేసి అంటే ఈ రోజుల్లో రోడ్డు మీద పక్కన 100 రూపాయలు దోచుకున్న దొంగని పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. కానీ 100 కోట్లు దోచుకున్న మన హిందూ సాంప్రదాయాలు, మన హిందూ వ్యవస్థను నాశనం చేయడానికి కంకణ కొట్టుకున్న ఇటువంటి దుర్మార్గుని ఎవరు కూడా క్షమించకూడదు. దీనికోసం మొత్తం ప్రతి ఒక్క హిందువు కూడా నడుం బిగించి ఇటువంటి కార్యక్రమాలు, అటువంటి దుర్మార్గాన్ని రాష్ట్రం నుంచే వెళ్ళగొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.